ఆయన నిర్దోష, కడిగిన ముత్యమా, కడగకుండా అక్కడే ఉన్న ముత్యమా, ఏ ముత్యం అనేది రేపొద్దున కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయించే వరకు మనం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఆయన పైన ఎవరు కూడా ఆయన దొంగనో లేకపోతే వేరే విధంగానో మాట్లాడేటువంటి అంశం కాదు. ఇప్పుడు ఆయన నేరం ఆరోపింపబడ్డ ఒక ముద్దాయి, ఖచ్చితంగా చట్టం ఆయన నిర్దోషి అయితే ఖచ్చితంగా నిర్దోషి అనే వస్తే అతనికే మంచిది కదా. నేనేమవుతుంది, రేపు ఒక పిటిషన్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేక సంవత్సరాల నుంచి ఇటువంటి నేను ఈడీ కేసులని, ఆ కేసులని, సిబిఐ కేసులని నా పైన అనేకమైన నిందలు వేస్తా ఉన్నారు. రేపటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే నా కేసులన్నీ విచారణ చేయండి. మీరు ఎంత త్వరగా, ఒక వారంలో చేస్తారా, నెలలో చేస్తారా, 2 నెలల్లో చేస్తారా, నేను ఎవ్రీడే కోర్టుకు హాజరవుతాను. కాబట్టి నా కేసులన్నీ త్వరగా తేల్చేసి నేను నిర్దోషిని అయితే నన్ను నిర్దోషిగా బయటికి పడేయండి అనేటువంటి ఒక పిటిషన్ కానీ వేశారనుకోండి, అసలు మోహన్ రెడ్డి అన్న కోరుకున్నట్టు కడిగిన ముత్యంలాగా వస్తారో, ఏ విధంగా వస్తారో అనేటువంటిది చట్టం నిర్ణయిస్తుంది. ఒకటి. రెండోది, హైదరాబాదు జనం వస్తారు, జనం ఏదో చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎవరి పార్టీ బేస్ ఉంటుంది, కొన్ని